నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో మరుగుదొడ్లు మూత. దూర ప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. డివిజన్ కేంద్రమైన చింతపల్లి ఆర్టీసీ బస్ స్టేషన్ల గత కొంతకాలంగా మరుగుదొడ్లు మూతపడ్డాయి. దీంతో పాడేరు, భద్రాచలం, సీలేరు, కృష్ణదేవిపేట తదితర దూర ప్రాంతాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేసే సమయాల్లో మహిళా ప్రయాణికులు బహిర్భూమికి ఇతర అవసరాలకు ఉపయోగపడే మరుగుదొడ్లు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు సమీప ప్రాంతాలకు వెళ్లి మరుగుదొడ్లు సౌకర్యాలు వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో చాలామంది బస్సుల్లో దిగి మరుగుదొడ్లు లేక సమీప ప్రాంతాలకు వెళ్లడంతో బస్సులు తప్పిపోవడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. ఆదివాసీ గిరిజన ప్రాంతంలో బస్ స్టేషన్లు అధ్వానంగా ఉండడంపై ఈ ప్రాంత ప్రజలు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పందించి మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలని దూర ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. నా పేరు కిరణ్. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో పాడేరు కాంప్లెక్స్ పరిధిలో లిటర్ ట్యాంక్ నిండిపోయిందని చెప్పి బోర్డు పెట్టేసి ఉన్నతాధికారులు చేతి దులుపుకున్నారండి. లిటర్కి వెళ్దామంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ప్యాసింజర్లు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నాయి. కేవలం బోర్డు పెట్టి నిలుపుకోవడం వల్ల యొక్క విధులకి దూరం అయిపోయారు. ఎవరో కూడా వచ్చి లిటర్ ట్యాంక్ శుభ్రం చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎస్టీఏ గారు కానీ, డిఎం గారు కానీ, ఆర్ఎం కానీ స్పందన లేదు. కానీ ఇప్పటికైనా స్పందించి లిటర్ ట్యాంక్ శుభ్రం చేయించి ప్రయాణికులు ఇబ్బందులు కలుగజేసుకుందిగా మిక్కిలి వినుకొని కోరుచున్నాం.